దైవజనుడు డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికా ఖండంలో పరిచర్య చేస్తున్నప్పుడు ప్రాంతాలు వెళ్ళి పరిచర్య చేస్తున్న సమయంలో కొంతమంది ఈ రాత్రి డేవిడ్ లివింగ్స్టన్తో పాటు ఉన్న కొంతమంది ఈ అడవిలోనే ఎక్కడో టెంట్ వేసుకొని ఉంటారు, ఈ రాత్రి వాళ్ళని చంపేయాలని ఒక గుంపు నిర్ణయం చేసుకున్నారు. ఈ సంగతి డేవిడ్ లివింగ్స్టన్ గారికి తెలియదు. అలా ప్రయాణం చేస్తూ రాత్రి కాగానే ఒక ప్రాంతంలో టెంట్ వేసుకొని ఒక చక్కగా పాట పాడి తనతో పాటున్నవారు ప్రార్థన చేసుకొని అలిసిపోయారు కనుక నిద్రపోయారు. ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వాళ్ళు పడుకొని ఉన్నారు ఇప్పుడు చక్కగా, మీరు రండి అన్నారు. చాలామంది కత్తులతో, బల్లాలతో, కర్రలతో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో డేవిడ్ లివింగ్స్టన్ గారిని, ఆయనతో పాటు ఉన్నటువంటి వారిని చంపడానికి సరైన సమయం అదే అని అందరూ వచ్చారు. ఇంకనుకున్నారు, దొమ్మిడిగా పడి వారి మీద చంపేద్దాం, వీరు యేసు ప్రభు ప్రేమను చెప్పడానికి వీల్లేదు, మా ప్రజల్ని మార్చేస్తున్నారు అని కోపముతో కసితో అక్కడికి వచ్చేసరికి ప్రియులారా, ఆశ్చర్యమైన సంగతి ఏంటిదంటే వారు పడుకోనున్న ఆ టెంటులో, ఆ టెంటు చుట్టూ దాదాపుగా 47 దేవదూతలు అలా చేతిలో ఖడ్గాలు పట్టుకొని అలా రౌండ్గా తిరుగుతున్నారంట. 47 మంది దేవదూతలు. దాంట్లో వాళ్ళకు భయం అయిపోయింది. ఇంతవరకు ఇటువంటి ఆజానుభావులను, తెల్లగా మెరుస్తున్నటువంటి వారిని, చేతుల బలమైన ఖడ్గాలను పట్టుకున్నటువంటి వారిని మేము చూడలేదే, అయ్యో వాళ్ళు మమ్మల్ని చూసేస్తే చంపేస్తారేమో అన్న భయంతో పరిగెత్తారు. ఆ గుంపులో కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. అప్పుడు ఆయన డేవిడ్ లివింగ్స్టన్ గారికి చెప్పారు, అయ్యా కొన్ని నెలల క్రిందట మేము మిమ్మల్ని చంపడానికి వచ్చాం. అప్పుడు ఆయన అన్నాడు, మరి ఏమైంది, ఎందుకు చంపలేకపోయారంటే, మేము చంపాలనే వచ్చాము కానీ మీ టెంట్స్ చుట్టూ దాదాపుగా 47 మంది దేవదూతలు అలా కాపు కాస్తున్నారు మీకు అని. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆశ్చర్యపోయారు, చాలా సంతోషించాడు. తన స్వదేశానికి వెళ్ళి ఈ సాక్ష్యాన్ని సంఘంలో పంచుకుంటున్నాడు. ప్రియులారా, ఏమైందో తెలుసా, మమ్మల్ని చంపడానికి వచ్చినప్పుడు మా టెంట్స్ చుట్టూ 47 మంది దేవుని దూతలు మాకు కాపలా కాశారంట, దాంట్లోంచి రక్షించబడిన వ్యక్తులు చెప్పారు అని చెప్పేసరికి దాంట్లో ఒక ఆయన లేచి నిలబడి అన్నాడు, డేవిడ్ లివింగ్స్టన్ గారు, ఆ కార్యము జరిగింది జనవరి 14వ తేదీనేనా? ఈజ్ ఇట్ ఆన్ January 14th? ఎస్, ఎగ్జాక్ట్లీ January 14th జరిగింది. ఈజ్ ఇట్ ఆన్ 1856? 1856 సంవత్సరము జనవరి నెల 14వ తారీఖున మధ్యరాత్రిన ఇది జరిగింది. ఎస్, నీకెలా తెలుసు? అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, జనవరి 14వ తారీఖున మధ్యరాత్రి 47 మంది మేము మోకాళ్ళ మీద ఉండి మీ కొరకు ప్రార్థిస్తున్నాం. అదే రాత్రి, ద సేమ్ నైట్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. దేవుడు మిమ్మల్ని కాపాడాలని. పిల్లల చేతులు ఎత్తుదామా? దైవజనులు ఉన్నారు ఇక్కడ, వారు ఎవరికి చెప్పుకోలేరు, లోపల కుమిలిపోతూ. మనం చేయాల్సింది ఏందో తెలుసా? దైవజనుల కొరకు చేతులు ఎత్తుదామా? దైవజనరాల కొరకు అడుగుదాం, ప్రభా మీరు మాకు ఇచ్చిన దైవజనులను బట్టి వందనాలు అడుగుదామా? చెప్తారో, కృతజ్ఞత చెల్లించండి. మీ దైవజనుని కొరకు, దైవజనరాల కొరకు దేవునికి స్తోత్రం చెల్లించండి. ప్రియులారా, స్తోత్రం చెల్లించండి, స్తోత్రం చెల్లించండి. అడుగుదాం ప్రియులారా, అడుగుదామా? ప్రభువా, మీరు మాకు ఇచ్చిన వరాలలో ఒక వరం మాకు ఇవ్వబడిన దైవజనులయ్యా. వారెంతో త్యాగాలతో, బాధలతో, ఇరుక్కులతో, ఇబ్బందులలో ఉన్నప్పటికీ త్యాగాలతో మా కొరకు ప్రయాసపడతారు, మా కొరకు ప్రార్థిస్తారు, కన్నీరు గారుస్తారు, మా ఆత్మలను కాస్తారు ప్రార్థనలో వారు. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయమున మా ముందు నిలబడినటువంటి దైవజనులందరి కొరకు అడుగుతున్నాము. ఏ దైవజనుడు కృంగిపోయాడో, ఏ దైవజనుడు నేను ఓడిపోయాను అనుకుంటున్నాడో, ఏ దైవజనుడు, దైవజనరాలు మేము పరిచర్య చేయలేకపోతున్నాం అనుకుంటున్నారో, ఈ ఉదయకాల సమయమున మీ బలమైన అభిషేకము చేత మీ దైవజనులు, దైవజనాంగం మీ మహిమ కొరకు వాడబడుదురుగాక. హల్లెలూయా. వారికి విరుద్ధంగా పని చేయుచున్న
ప్రతి విధమైన అంధకార చీకటి దురాత్మ శక్తుల ప్రభావం, అపవాది తంత్రములు, మనుషుల కుయుక్తులు జీవము కలిగిన నజరేయుడైన యేసయ్య నామమున లయమైపోవును గాక. ఆమేన్. సడన్లీ బ్రేక్ ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. వారి జీవం గల దేవుని సేవకులు, ఆమేన్. వారిని ముట్టడానికి నీకు హక్కు లేదు. వి బిలాంగ్ టు జీసస్.